హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే మనం ఎరేస్ గురించి చూద్దాం. సో అసలు ఎరే అంటే ఏంటి? సో ఎరే అంటే ఏంటంటే ఇట్ విల్ స్టోర్ డేటా ఆఫ్ సేమ్ డేటా టైప్. సో ఎరే అనేది ఏం చేస్తుందంటే డేటాని స్టోర్ చేస్తుంది, బట్ అది ఇట్ మస్ట్ బి సేమ్ టైప్. అంటే ఆ డేటా అనేది సేమ్ టైప్ అయి ఉండాలి. ఆ సేమ్ టైప్ అంటే సేమ్ టైప్ అంటే ఏంటంటే ఏదర్ క్యారెక్టర్ ఆర్ ఇంటీజర్. ఇలా సేమ్ టైప్ అయ్యి ఉండాలన్నమాట. అలా కాదు, క్యారెక్టర్ లేదా ఇంటూ మిక్స్ అయి ఉండొచ్చు అంటే ఇలా ఉండకూడదు అనమాట. ఇలా ఉంటే అది ఎరేస్ కిందకి రాదు, డేటా స్ట్రక్చర్స్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా సేమ్ టైప్ అయి ఉంటే ఏదర్ ఇంటీజర్ కానీ క్యారెక్టర్ కానీ అయి ఉంటే వాటిని ఎరేస్ అంటాం అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ఎరేస్ ఉన్నాయి. అవేంటంటే కంపైల్ టైమ్ ఎరే, రన్ టైమ్ ఎరే, ప్రీ రన్ టైమ్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ఎరేస్ ఉన్నాయన్నమాట. ఈరోజు ఏంటంటే కంపైల్ టైమ్ ఎరే గురించి చూద్దాం. కంపైల్ టైమ్ ఎరే అంటే ఏంటంటే డేటా విల్ లోడ్ ఎట్ కంపైల్ టైమ్. ఎట్ కంపైల్ టైమ్ అంటే ఏంటంటే డేటా విల్ లోడ్ ఎట్ కంపైల్ టైమ్. కంపైల్ టైమ్ అంటే ఏంటి? మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ని మనం రాస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ RPG01 ఉంది. ఇక్కడ 14 తీసుకొని మనం ఏం చేస్తాం, ఎంటర్ ఇస్తాం. ఎంటర్ ఇస్తే ఏమవుతుంది, కంపైల్ అవుతుంది. 14 అంటే కంపైలే కదా. ఇలా కంపైల్ చేసేటప్పుడే డేటా అనేది లోడ్ అవుతుంది. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇలా కమాండ్ ఇస్తున్నాం, క్రియేట్ BND RPG అని ఇస్తున్నాం. ఇలా ఇచ్చి ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం. ఇలా ఇచ్చినప్పుడైనా డేటా అనేది సేమ్, కంపైల్ చేసినప్పుడైనా అదే అవుతుంది, క్రియేట్ చేసినప్పుడైనా అదే అవుతుంది అన్నమాట. ఏదర్ సింపుల్గా చెప్పాలంటే కంపైల్ టైమ్ ఎరే అంటే డేటా విల్ లోడ్ ఎట్ కంపైల్ టైమ్ ఆర్ వైల్ క్రియేటింగ్ ప్రోగ్రామ్. ఏదో కంపైల్ చేసినప్పుడైనా క్రియేషన్ చేసినప్పుడైనా సేమ్, రెండు ఒకటే అనమాట. సింపుల్గా మనం డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 14 తీసుకుని ఫస్ట్ టైం ప్రోగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్గా క్రియేట్ BND RPG తీసుకుని మీరు కావాలంటే చూడండి. ఇది పోయింది మళ్ళీ. 1 minute. ఇప్పుడు నేను 14 తీసుకున్నాను. 14 తీసుకుని F4 తీసుకున్నాను. ఇక్కడ టాప్లో మీరు చెక్ చేస్తే చూడండి, క్రియేట్ BND RPG అని వచ్చింది. ఏదర్ మనం కంపైల్ చేసినప్పుడైనా మనకి ఇదే కమాండ్ అనేది రన్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. క్రియేట్ చేసినప్పుడైనా సేమ్ ఇది అనమాట. ఏదర్ కంపైల్ చేయటం అన్నా క్రియేట్ చేయటం అన్నా సేమ్. సింపుల్గా కంపైల్ టైమ్ వేరే అంటే డేటా విల్ లోడ్ ఎట్ కంపైల్ టైమ్ అనమాట. ఇది ఎలా లోడ్ అవుతుంది ఏంటి అనేది ఈరోజు చూద్దాం. దానికోసం ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేదంటే వేరే దానిలో ఆల్రెడీ క్రియేట్ చేసినవి ఉన్నాయి. అవి ఓపెన్ చేసి చెప్తాను. కంపైల్ టైమ్ ఎరే. కంపైల్ టైమ్ ఎరే అనేది ఇంకొకటి చెప్పాలి. కంపైల్ టైమ్ ఎరేలో మనకి మ్యాండేటరీ కీవర్డ్ ఏంటంటే CT డేటా. CT డేటా అనేది మ్యాండేటరీ కీవర్డ్ అనమాట. ఈ CT డేటా మ్యాండేటరీ కీవర్డ్ ఎందుకంటే CT డేటా అంటే CT మీన్స్ కంపైల్ టైమ్, డేటా మీన్స్ డేటా. CT డేటా మీన్స్ కంపైల్ టైమ్ డేటా. ఈ CT డేటా అనేది మ్యాండేటరీ కీవర్డ్ అనమాట. అవి కాకుండా వేరే కీవర్డ్స్ కూడా ఉంటాయి. డైమెన్షన్ అని చెప్పి, పర్ రికార్డ్ అని చెప్పి ఇలా ఉంటాయి అనమాట. బట్ కంపైల్ టైమ్ అంటే అన్ని ఎరేస్లోనూ ఇవి ఉంటాయి కామన్గా. బట్ కంపైల్ టైమ్ ఎరేకి వచ్చేసరికి ఈ కీవర్డ్ అనేది మ్యాండేటరీ కీవర్డ్. అది ఎందుకు మ్యాండేటరీ అనేది మీకు ప్రోగ్రాంలో చెప్తాను. ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఏంటి,
నేను ఈ ఎరేస్ను కూడా మనం ఏంటంటే అండర్ డీ స్పెక్లోనే మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఎరేని డిఫైన్ చేస్తున్నాను. సో ఒక ఎరే అనేది డిక్లేర్ చేస్తున్నా. సో ఎరే నేమ్ ఏంటి, ఏఆర్ఆర్ అని తీసుకున్నాను. సో ఎరే విల్ బి స్టాండ్ అలోన్ వేరియబుల్ అనమాట. సో ఇంతవరకు మనకు వేరియబుల్ లానే ఉంది. సో ఎరే లెంత్ అంటే ఇస్తున్నానంటే 3 ఇస్తున్నాను. ఎరే లెంత్ 3 అంటే ఏంటంటే, సో సింపుల్గా ఈ ఎరే అనేది ఒక ఎలిమెంట్కి లెంత్, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క లెంత్ అనమాట. సో 1 2 3. సెకండ్ ఎలిమెంట్ లెంత్ అగైన్ 3 ఉంటుంది. మీరు 4 ఇస్తానంటే ఇలా 2 3 4 5 ఇస్తానంటే అది యాక్సెప్ట్ చేయదు అనమాట. ఎందుకంటే దీని లెంత్ ఓన్లీ 3 కాబట్టి. సో అది ఇదనమాట. సో 2 లెంత్ అనేది 3 అంటే ఒక రికార్డ్ అంటే ఫస్ట్ రికార్డ్ యొక్క లెంత్ ఇది. సో ఇనిషియల్ డేటా టైప్ నేను న్యూమరిక్ అంటే జోన్ డెసిమల్ అని ఇస్తున్నాను. డెసిమల్ పొజిషన్ 0 ఇస్తున్నాను. సో ఇక్కడ కీవర్డ్లో డైమెన్షన్ ఆఫ్ 6. సో ఈ సిటీ డేటా గురించి ప్రస్తుతానికి మర్చిపోండి. ఈ డైమెన్షన్ ఆఫ్ 6 అంటే ఏంటంటే ఆ ఎరే యొక్క డైమెన్షన్ అనమాట. సో డైమెన్షన్ ఆఫ్ 6 అంటే ఏంటంటే సింపుల్గా అది ఏం చేస్తుందంటే, సో ఇలా 2 3 4 5 6. సో ఇలా ఆ ఎరే యొక్క లెంత్ అనేది ఇలా ఉంటుంది అనమాట. 6 వరకు, అప్ టు 6 వరకు అది స్టోర్ చేసుకుంటుంది. సో ఒక్కొక్క రికార్డ్ యొక్క లెంత్ 3 అయి ఉంటుంది. సో ఆ ఎరే యొక్క డైమెన్షన్ అనమాట. సో ఇలా 6 లెంత్ కలిగి ఉంటుంది అన్నమాట డైమెన్షన్ అంటే. సో ఆ లెంత్ చెప్పడానికి డైమెన్షన్ అని చెప్పి తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ సిటీ డేటా అనేది ఇచ్చాం. సిటీ డేటా అంటే ఏంటంటే కంపైల్ టైమ్ డేటా. సో మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ది మ్యాండేటరీ కీవర్డ్ ఇన్ కంపైల్ టైమ్ ఎరే. సో సిటీ డేటా అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేనేం చేశాను, ఏఆర్ఆర్ ఆఫ్ 1 ఫస్ట్ ఎలిమెంట్ దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. అగైన్ సెకండ్ ఎలిమెంట్ అంటే ఏరే ఆఫ్ 1 అంటే ఇది డిస్ప్లే అవుతుంది. ఏరే ఆఫ్ 2 అంటే ఇది, ఏరే ఆఫ్ 3 అంటే ఇది, 4 అంటే ఇది, 5 అంటే ఇది, 6 అంటే ఇది. సో సింపుల్గా నేనేం చేశానంటే ఫస్ట్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తున్నాను, అలాగే సెకండ్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తున్నాను. అలా 6 ఎలిమెంట్స్ అంటే డైమెన్షన్ 6 కాబట్టి 6 ఎలిమెంట్స్ని నేను డిస్ప్లే చేస్తున్నాను. ప్రోగ్రామ్ ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి ఎండ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడంతా బాగానే ఉంది. ఎరేని డిక్లేర్ చేశాను, ఎరేని డిస్ప్లే చేస్తున్నాను. అసలు ఆ డేటా అనేది ఎక్కడ ఉంటుంది? సో దాన్ని మనం డేటా చూడాలంటే అది కూడా కంపైల్ టైమ్ డేటా అనేది, కంపైల్ టైమ్ ఎరే యొక్క డేటా అనేది ప్రోగ్రామ్ ఎండ్లో ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఎలా రాస్తామంటే, సో అది చూడాలనుకుంటే షిఫ్ట్ F7 ప్రెస్ చేస్తే ఈ రైట్ సైడ్లో ఇలా ఉంటుంది అన్నమాట. జనరల్గా మనం ఇక్కడ ఇస్తాం అనమాట. సో అది ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్నమాట. సో మీకు చెప్పాలంటే ఒక నిమిషం అండి, ఫైల్ ఏబీసీ అని ఇస్తున్నాను. సో మీకోసం మళ్ళీ రాస్తాను ఈ ప్రోగ్రామ్ ఏబీసీ. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను అగైన్ ఈ డేటాని నేను రిమూవ్ చేసేస్తున్నాను. అగైన్ మీకు అర్థమయ్యేటట్టుగా రాస్తాను ఇది. సో సింపుల్గా ఏం చేస్తామంటే సిటీ డేటా అని ఇస్తాం. సిటీ డేటా అని ఇచ్చి సో ఇక్కడ మనం డేటా అనేది రాస్తాం అనమాట. సో ఇప్పుడు డేటా ఏంటి, 1 2 3. సో న్యూమరిక్ కాబట్టి ఓకే, 3 4 5 5 6 7 7 8 9 ఓకే 3 4 5. సో ఎన్ని రోస్ అయినాయి? సో ఇక్కడ 6 ఉంది కదా, 6 ఇవ్వాలని లేదు, బిలో 6 అయినా ఇవ్వచ్చు, సో ఈక్వల్ టు 6 అయినా ఇవ్వచ్చు. సో 6 క్రాస్ అయితే మళ్ళీ ఎర్రర్ వస్తుంది అనమాట. 3 4 1 2 3 4 5 సో 8 9 10. సో సింపుల్గా నేను ఏంటంటే డేటా అనేది ఇక్కడే సిటీ డేటాలో సిటీ డేటా అని ఇస్తాను. సో డేటా అనేది ఇస్తాను. సో ఈ సిటీ డేటా అనేది ఇదనమాట కంపైల్ టైమ్ డేటా. సో సెకండ్ క్వశ్చన్, సో కంపైల్ టైమ్ ఎరేలో డేటా అనేది ఎక్కడ ఉంటుంది? సో విత్ ఇన్ ది ప్రోగ్రామే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫైల్ చేస్తున్నాను. సో దీన్ని డీబగ్లో కూడా చూద్దాం మనం. సో దానికోసం ఏంటంటే హెచ్స్పెక్ అని చెప్పి
contain data that is not valid. Okay. ప్రస్తుతానికి ఇది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఫైల్ చేస్తున్నాను. సో కంపైల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే ఏంటి, ఫస్ట్ ఏరే డిస్ప్లే అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, సెకండ్ ఏరే డిస్ప్లే అవ్వాలి. సో నెక్స్ట్ ఏంటి 5, 6 థర్డ్ ఏరే డిస్ప్లే అవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే మనం ఇచ్చామో డేటా, సో అన్ని ఏరే ఎలిమెంట్స్ అంటే ప్రతి ఏరే ఎలిమెంట్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో సింపుల్గా ఏరే అనేది ఇలా డిస్ప్లే చేస్తాం. సో ఇది ఏంటంటే నేను దీన్ని డైనమిక్గా డిస్ప్లే చేస్తున్నాను. స్టాటిక్గా డిస్ప్లే చేస్తున్నాను. ఏరే ఆఫ్ 1, ఏరే ఆఫ్ 2, ఏరే ఆఫ్ 3, 4, 5, 6 అని. బట్ ఇలా కాకుండా నాకు డైనమిక్గా డిస్ప్లే అవ్వాలి. అంటే సో ఇలా నేను ప్రతిదీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 6 ఎలిమెంట్సే కాబట్టి 6 నేను డిస్ప్లే చేస్తున్నాను. అలా కాకుండా 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 100 రికార్డ్స్ ఉన్నాయి. 100 రికార్డ్స్ని ఇలా డిస్ప్లే చేయాలంటే అవుతుందా అంటే అవుదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం డైనమిక్గా డిస్ప్లే చేస్తాం. సో డైనమిక్గా ఎలా డిస్ప్లే చేస్తాము అంటే RR16 థింక్. సో డైనమిక్గా ఎలా డిస్ప్లే చేస్తామంటే సో ఇలా అనమాట, ఒక లూపింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఎరే అనేది డిక్లేర్ చేస్తున్నాను. సో స్టాండ్ ఎలోన్గా డిక్లేర్ చేస్తున్నాం. లెంత్ 3 ఇచ్చాను, క్యారెక్టర్ టైప్ ఇచ్చాను, సో డైమెన్షన్ 6 ఇచ్చాను, సిటీ డేటా. సో కంపైల్ టైమ్ ఎరే కాబట్టి సిటీ డేటా అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, సో నేను ఎన్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈ ఎన్ అనే వేరియబుల్ ఎందుకంటే లూపింగ్ కోసం. అంటే సో ఫస్ట్ ఏం జరగాలి, ఫస్ట్ ఎలిమెంట్ డిస్ప్లే అవ్వాలి. సో తర్వాత సెకండ్ ఎలిమెంట్. ఇంతకుముందు ఏంటి, ఎరే ఆఫ్ 1 అని ఇచ్చాను. ఇప్పుడు అలా కాకుండా నేను ఎరే ఆఫ్ ఎన్ అని ఇస్తాను. సో ఆ ఎన్ వాల్యూని నేనేంటంటే లూప్ యూజ్ చేసి మాడిఫై చేస్తూ ఉంటాను. సో అది ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి. సో ఎన్ అనే వేరియబుల్ తీసుకున్నాను, అది స్టాండ్ అలోన్గా డిక్లేర్ చేసుకున్నాను. సో లెంత్ 1, సో జోన్ డెసిమల్కి ఇచ్చాను, డెసిమల్ పొజిషన్స్ 0 ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక లూప్ అనేది నేను రాస్తున్నాను, డూ లూప్. సో ఈ లూప్లో నేనేం చేస్తున్నానంటే సో ఎన్ వాల్యూ, సో ఇక్కడ లూప్ అనేది ఫస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 డూ అప్ టు 6 వరకు డూ అంటే జరుగు. సో ఏంటి, ప్రతి లూప్ జరిగేటప్పుడు ఫస్ట్ పొజిషన్ కదా, సో 1 వెళ్ళి ఈ రిజల్ట్లో స్టోర్ అవుతుంది అన్నమాట, ఎన్ దగ్గర స్టోర్ అవుతుంది. సో ఎన్ వాల్యూ ఏంటి ఇప్పుడు 1. సో ఈ నెక్స్ట్ ఏంటి, దీని లోపల ఆపరేషన్ జరుగుతుంది, ఎండ్ 2కి వెళ్తుంది. సో అగైన్ మళ్ళీ స్టార్టింగ్ ఈ పొజిషన్కి వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ 1 అయిపోయింది కదా, 2 అవుతుంది అన్నమాట, 2 వెళ్ళి ఎన్లో స్టోర్ అవుతుంది. అగైన్ లూప్ ఆపరేషన్ జరుగుతుంది, అగైన్ 3. సో అలా అనమాట, ప్రతి వాల్యూ వచ్చి ఎన్లో స్టోర్ అవుతుంది, అప్ టు 6 వరకు జరుగుతుంది అనమాట. ఇది లూపింగ్. తర్వాత నేనేం చేస్తున్నాను, లూప్ లోపల ఎరే ఆఫ్ ఎన్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ ఎరే 1 అవుతుంది కదా, రిజల్ట్లోకి వెళ్ళి ఎన్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అప్పుడు ఎరే ఆఫ్ 1 డిస్ప్లే అవుతుంది. తర్వాత ఏమవుతుంది, 2 వెళ్ళి ఎన్లో స్టోర్ అవుతుంది, రిజల్ట్ ఫ్యాక్టర్లో స్టోర్ అవుతుంది. సో ఎరే ఆఫ్ 2 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎరే ఆఫ్ 3, ఇలా అప్ టు 6, ఎరే ఆఫ్ 6 వరకు డిస్ప్లే అవుతుంది. సో అంతా అయిపోయిన తర్వాత ఎండ్ డూ అవుతుంది అనమాట. సో వన్స్ ఫైనల్ ఈ రికార్డ్ 6కి రీచ్ అవ్వగానే ఎండ్ డూ అయిపోతుంది. సో ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. సో ఇలా డిస్ప్లే అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ ప్రోగ్రామ్ని డీబగ్ వ్యూలో చూద్దాం అన్నమాట. సో ఫైల్ చేస్తున్నాను. సో ఒక్క నిమిషం, మనం ఏంటంటే ఇందులో ఉన్న డేటా చూడాలి కదా. సో ఇక్కడ ఏం చేశానంటే జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, సో ఇలా 6 రికార్డ్స్ అనేవి ఇచ్చాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని డీబగ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే స్టార్ నో డీబగ్ ఐఓ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే సోర్స్ వ్యూ అనేది ఇస్తున్నాను. సో కంపైల్ చేశాను. ఓకే, నో ఎర్రర్స్, strdbg RR32 32 టేక్ ఎఫ్. సో ఇవి 2 ఎస్ ఇస్తున్నాను. సో వెయిట్ ఫర్ 2 minutes. సో ఇప్పుడు ఏంటంటే డీబగ్ వ్యూలో మనం చెక్ చేస్తుంది ఎందుకంటే సో మనం ఇందాక డిస్ప్లే చేసినప్పుడు మనకు వాల్యూ డైరెక్ట్గా డిస్ప్లే అయిపోయింది. బట్ నేనేం చెప్తున్నాను, డేటా విల్ లోడ్ ఎట్ కంపైల్ టైం అంటున్నాను. సో కంపైల్ టైం అంటే మనం ప్రోగ్రామ్ రన్ చేయక ముందు ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడే మనకి డేటా అనేది కనపడాలి. సో అది చూపించడానికే నేను ఇది ఏంటంటే డీబగ్ వ్యూలో చేస్తున్నాను. సో ఇప్పుడు కాల్ చేస్తున్నాను. కాల్ చేసి సో ఇంతవరకు మనం ఏంటి F10 ఏం ప్రెస్ చేయలేదు.
సో ఇప్పుడు ఏరియాలో ఉన్న డేటా చెక్ చేద్దాం. F11 తీసుకోండి. చూడండి డేటా అనేది ఎట్ కంపైల్ టైమే లోడ్ అయిపోయింది. సో జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో కంపైల్ టైం డేటా అనేది కంప్లీట్గా మీకు అర్థమైంది. ఇప్పుడు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఈ డెఫినేషన్ మనం ఎందుకు చెప్తున్నాం అనేది. సో ఇది డేటా విల్ లోడ్ ఎట్ కంపైల్ టైం. సో అది ఎందుకంటే ఇది. సో సింపుల్గా మనం F11 తీసుకుంటే చూడండి డేటా విల్ లోడ్ ఎట్ కంపైల్ టైం. సో ప్రోగ్రామ్ రన్ చేయకుండానే డేటా అనేది లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి F10 తీసుకోండి. F10 తీసుకొని స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండంటే సో మనకు ఒక్కో రికార్డ్ డిస్ప్లే ఆపరేషన్ రాస్తాం కాబట్టి ఒక్కో రికార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో 6th. సో ఇప్పుడు n వాల్యూ చెక్ చేయండి. n వాల్యూ 6 అయి ఉంటుంది. సో ఓకే, n వాల్యూ ఏమైందంటే 6ని క్రాస్ అయిపోయింది. సో ఇంక్రిమెంట్ అయిపోయి 6 క్రాస్ అయిపోయింది. అందువల్ల ఎండ్ డూ అనేది అయ్యింది అనమాట. సో 6 వరకే ఈ లూపింగ్ జరుగుతుంది. వన్స్ ఈ 6 క్రాస్ అయితే ఏమవుతుందంటే లూప్ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు n వాల్యూ 7 అయింది కాబట్టి లూప్ టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చింది. సో ఇప్పుడు మనం ఎరే అనేది డిస్ప్లే చేసి చూసామన్నమాట. సో కంపైల్ టైం ఎరే అనేది ఇలా వర్క్ అవుతుంది అన్నమాట. సో మనం సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే సో ఎన్ని ఇంక్రిమెంట్ చేసేస్తూ ఉంటాం. సో విత్ ఇన్ ది లూప్ ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుందంటే వాల్యూ అనేది స్కిప్ అయిపోతుంది ఒక వాల్యూ. సో అలా కాకుండా అవుట్ సైడ్ ది లూప్ అనేది సమ్ టైమ్స్ చేసేస్తూ ఉంటాం. అంటే వేరే ప్రోగ్రామ్ మనం ఏంటి ఫైల్ రీడింగ్ ఆపరేషన్స్ ఇలాంటివి కొన్ని చేసేటప్పుడు ఏంటంటే లూపింగ్ కోసం కొన్ని చోట్ల మనం ఏంటంటే ఈ అన్ని ఇంక్రిమెంట్స్ని చేస్తాం అనమాట. అలాంటి టైంలో ఏం చేస్తామంటే మనం ఇక్కడ కూడా ఎరే కోసం అలా రాస్తాం. బట్ డూ ఆపరేషన్ ఎలా చేసేటప్పుడు ఏంటంటే మనం అన్ని ఇంక్రిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అన్నమాట. సో డీబగ్గింగ్ అనేది ఇలా చేస్తాం. సో కంపైల్ టైం ఎరే అనేది ఎందుకు ఆ డెఫినేషన్ మనం చెప్తున్నాం అనేది ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో ఎందుకంటే డేటా అనేది కంపైల్ టైమే లోడ్ అయిపోతుంది. అది ఎలా లోడ్ అవుతుంది అనేది మనం చూసామన్నమాట. సో ఇందులోనే మనకి ఇందాక మీకు చెప్పేటప్పుడు సో ఎరేస్ని మనం డిఫైన్ చేసేటప్పుడు మనకి మ్యాండేటరీ కీవర్డ్స్ ఏంటంటే ఎరేస్లో సో ఎరేస్ని మనం డిఫైన్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ ప్రోగ్రామ్లో ఇక్కడ చూసారు. సో వెయిట్ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తాం కంపైల్. సో ఎరేని డిఫైన్ చేయాలంటే డైమెన్షన్ అనేది మ్యాండేటరీ అంటున్నాను ఏ ఎరే అయినా కానీ. బట్ కంపైల్ టైం ఎరే కాబట్టి సిటీ డేటా అంటున్నాను. సో ఇవి కాకుండా మనకి ఇంకొక కీవర్డ్ కూడా ఉంటుంది అన్నమాట. సో అదేంటంటే పర్ రికార్డ్. ఓకేనా, ఈ పర్ రికార్డ్ అనేది ఉంటుంది. ఈ పర్ రికార్డ్ అనేది ఏం చేస్తుందంటే సో ఇప్పుడు ఏంటి నేను పర్ రికార్డ్ వాడలేదు. సో అప్పుడు ఏమవుతుంది మనం డేటా ఎలా ఇస్తున్నాం. సో జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అని ఇచ్చాను. సో ఈ పర్ రికార్డ్ అనేది ఏం చేస్తుందంటే ఒక లైన్లో ఎన్ని రికార్డ్స్ ఉండాలి. సో సింపుల్గా ఫస్ట్ రికార్డులో ఎన్ని అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ రికార్డ్స్లో ఎన్ని ఉండాలి. సో ఇప్పుడు ఏంటి పర్ రికార్డ్ ఆఫ్ 2 అని ఇచ్చాను అనుకోండి, ఈ ఫస్ట్ లైన్లో 2 రికార్డ్స్ని పెట్టవచ్చు. సో అలా కాకుండా పర్ రికార్డ్ 3 అని ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ రికార్డులో 3 రికార్డ్స్ని పెట్టచ్చు. సింపుల్గా ఫస్ట్ లైన్లో 3 రికార్డ్స్ని పెట్టచ్చు. సో అది ఎలా అనేది చూడండి. సో దానికి కూడా ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అనేది రాశాను. చూడండి పర్ రికార్డ్ 3 అని ఇచ్చాను. సో నేనేంటి డైమెన్షన్ 12 అని ఇచ్చాను. సో చూడండి ఫస్ట్ లైన్లో ఏంటంటే లెంత్ 3 అండి. ఇక్కడ చూడండి లెంత్ 3 అంటే సో JAN ఇంతవరకు ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్ FEB సెకండ్ రికార్డ్, సో థర్డ్ రికార్డ్ MAR. సో ఒక లైన్లో ఒక రికార్డులో 3 రికార్డ్స్ అంటే ఒక లైన్కి వచ్చి 3 రికార్డ్స్ అనేవి పెట్టాను. సో పర్ రికార్డ్ అనేది ఉందన్నమాట. ఒక లైన్కి వచ్చి ఎన్ని రికార్డ్స్ ఉండాలి అనేది చెప్పేది పర్ రికార్డ్. సో ఇలా అనమాట. సో అగైన్ దీన్ని మీరు కాల్ చేసినా కానీ సో దీన్ని ఆల్రెడీ కంపైల్ చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ కంపైల్ అగైన్. సో కంపైల్ దీన్ని కూడా ఒకసారి డీబగ్ వ్యూలో చూద్దాం అసలు. సో కంపైల్ చేశాను. సో డీబగ్ చేస్తున్నాను. 33 I think. yes. So wait for 1 minute. సో ఈ పర్ రికార్డ్ అనేది ఓన్లీ మీరు అనొచ్చు కంపైల్ టైంకే వాడతామా అనేది. సో మనం కంపైల్ టైం అనేది ఇందులో ఈ బాటంలోనే డేటా ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. ఓన్లీ దీనికే వాడాలని లేదనమాట. సో రిమైనింగ్ వాడాలనుకున్న వాడుకోవచ్చు. సో పర్ రికార్డ్ వల్ల యూజ్ ఏంటంటే ఒక రోలో ఎన్ని రికార్డ్స్ ఉండాలి అనేది. సో ఇప్పుడు చూడండి.
సో ఇప్పుడు ఏంటి ఎరేని ఇప్పుడు మనం ఎరేలో ఇక్కడ డేటా ఇచ్చేటప్పుడు ఇలా ఇచ్చాం అండర్ సిటీ డేటా. ఇప్పుడు ఎరేలో మనం చెక్ చేస్తే ఇలా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎరే లెంత్ అనేది డైమెన్షన్ 12 ఇచ్చాం కాబట్టి సో ఇక్కడ వచ్చేసరికి ఈచ్ ఎరే ఎలిమెంట్లో ఓన్లీ ఒక రికార్డే స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి పర్ రికార్డ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇలా స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది ఓకేనా. సో ఇలా డీబగ్ వ్యూలో మనం చూడాలనుకుంటే చూడొచ్చు. బట్ నేనేం డీబగ్ చేయట్లేదు. బట్ జస్ట్ ఈవెన్ ఇలా ఇచ్చినా మనం ఎరే ఎలిమెంట్లో చూసినప్పుడు ఎలా ఉంటుంది అని చూపించడానికి ఇది చూపిస్తున్నాను. సో పర్ రికార్డ్ వల్ల యూజ్ అనేది ఇది. సో రిమైనింగ్ ఆపరేషన్ అంతా సేమ్ అనమాట. సో జనరల్ కంపైల్ టైం ఎరే ఎలా అయితే వర్క్ అవుతుందో అలాగే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే సో ప్రీ రన్ టైం ఎరే, రన్ టైం ఎరే వీటి గురించి చూద్దాం. సో కంపైల్ టైం ఎరేలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. లిమిటేషన్స్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంపైల్ టైం ఎరే ఉంది. సో ఒక డేటా ఉంది. సో నెక్స్ట్ టైం ఏంటంటే నాకు ఆ డేటా అనేది మోడిఫై చేయాలి. ఈ డేటా కాదు, సమ్ ఎక్స్ట్రా డేటా కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఏంటి అగైన్ మళ్ళీ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ప్రోగ్రాంలో మనం ఆ డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. దానివల్ల మనకేమవుతుంది అగైన్ ప్రోగ్రామ్ రీకంపైల్ చేయాలి, మళ్ళీ కాల్ చేస్తూ ఉండాలి. సో ఇదేంటంటే సమ్ ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ టైం ప్రోగ్రామ్ మాడిఫికేషన్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అనమాట. అంటే ప్రతిసారి ప్రోగ్రామ్ను మాడిఫై చేయడం అనేది గుడ్ వే ఆఫ్ డెవలప్మెంట్ కాదనమాట రియల్ టైంలో. సో ఇలాంటివి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. సో మెయిన్ లిమిటేషన్ అయితే ఇదే. ఎందుకంటే సిటీ డేటాలోనే డేటా ఉంటుంది, అంటే ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రాంలో డేటా ఉంటుంది కాబట్టి అది ఒక లిమిటేషన్ అనమాట. వీటిని ఏంటంటే మనం రన్ టైం ఎరేలో వీటిలో ఓవర్కమ్ చేయొచ్చు. సో సింపుల్గా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనకి ప్రీ రన్ టైం ఎరే అనే కాన్సెప్ట్ ఉంటుంది. బట్ మనం దానికన్నా రన్ టైం ఎరే ఇవే వాడుతూ ఉంటాం. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే కంపైల్ టైం ఎరేస్ కూడా వాడుతూ ఉంటాం. సో కంపైల్ టైం ఎరే అంటే ఇదనమాట. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.